ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా శుభవందనములు. దేవుని యొక్క కృపచేత దినము మీతో ప్రభు యొక్క ప్రవచన వాక్కులను మాట్లాడుచున్నాను. దేవునికి మహిమ. మిమ్మల్ందరినీ తలంచి ప్రభువును స్తుతించుచున్నాను. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు దినము ఈ మాటలు వినేటప్పుడు ఒకే ఒక క్షణం నా కొరకు, జీసస్ మీట్స్, యేసు దర్శించుచున్నాడు పరిచర్య కొరకు, కుటుంబముల కొరకు మీరు ఒక చిన్న ప్రార్థన చెయ్యండి. ఆ ప్రార్థన మాకు గొప్ప బలముగా మారుతుంది. ఆమెన్. రెండవదేమిటి, మీరు వినేటువంటి ఈ మాటలను దయచేసి మీ వలనైనంత మట్టుకు షేర్ చేసి అనేకులను ప్రభువులో నడిపించుటకు ప్రయత్నించండి. ఏకముగా ఈ మధ్య కాలములో హిందీ అనువాదము చేయబడి దినము ఉదయము ఎలాగూ వస్తుందో అలాగూ హిందీలో వస్తుంది. హిందీ భాషలో వింటున్నటువంటి సహోదరి సహోదరులు దయచేసి మీ సంఘ సభ్యులకు, మీ బంధువులకు, రక్త సంబంధికుల అందరికీ షేర్ చేయండి. వారు బలపరచబడాలి. ఈ దినమునకు సంబంధించిన వాక్కులోనికి వెళ్దాం. యెహెజ్కేలు ప్రవచన పుస్తకం 39:29. నేను ఇశ్రాయేలీయుల మీద నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాజ్ముకుడనై యుండను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మీకు నేరుగా వచ్చేటువంటి మాట. ఇక మీదట నా ముఖమును నేను మీకు కప్పివేయను, మరుగుపరచను. ఒకరికి మనం ఇష్టం లేదంటే, ఒక వ్యక్తికి నేను ఇష్టం లేదంటే తన ముఖమును త్రిప్పుకుంటాడు. ఇష్టం లేదని అర్థం. నేనెందుకు చూడాలి అని అర్థం. కలుసుకోవడానికే ఇష్టపడడు. హృదయంలో మంచి తలంపులు లేవని అర్థం. అదే రీతిగా మీరు ప్రభువును తప్పుగా అనుకోవద్దు. ప్రభు మీకు చెప్పేటువంటి మాట, నా ఆత్మను నేను మీ మీద కుమ్మరించదను గనుక, నా ఆత్మను నేను మీకు ఇచ్చితిని గనుక ఇక మీదట. చూడండి, ఆ మాటను అండర్లైన్ చేసుకోనండి. యెహెజ్కేలు గ్రంథం 29 నా ముఖమును నేను చూపించకుండా ఉండలేను. దాచుకోలేనటువంటి దేవుడు. ఆయన వైపు చూసి వారు ప్రకాశించారు. ఆయన వారి ముఖములెన్నడూ ప్రకాశింపలేదు. ఇదే గదా కీర్తన 34:10 వ్రాయబడి ఉంది. అలాగైతే ఈరోజు ప్రభు మీకిచ్చేటువంటి మాట, వారికి నా ముఖమును నేను దాచను. అలాగా బ్రదర్ చెప్తున్నారు. ప్రభు అలా చెప్తున్నారా? మీరు చెప్పేది చూస్తే ప్రభు నన్ను మర్చిపోయినట్లుందే. లేదు లేదు, ఆయన వైపు చూడండి, మీరు ప్రకాశిస్తారు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. 1000 సమస్యలు ఉండవచ్చు. ఆయన ఇక మీదట తన ముఖమును మీకు దాచడు. ప్రార్థించుదామా? థ్యాంక్స్ చెప్పి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించి స్తోత్రం చెల్లించుదాం. మంచి తండ్రి, కోటి స్తోత్రములయ్యా, ఇక మీదట నా ముఖమును నేను వారికి దాచను అని సెలవిచ్చారే. ప్రభు యొక్క ప్రసన్నతను అనుభవించలేకపోతున్నాను. ప్రభు యొక్క చేతులు చూడలేకపోతున్నాను. ప్రభు యొక్క అద్భుతములు నేను రుచించలేకపోతున్నానని ఎవరెవరైతే ఇప్పుడు బ్రతిమలాడి నిలబడ్డారో వారికి ఒక ప్రత్యేకమైన అభిషేకపు శక్తితో నింపండి. మీ బిడ్డలను మీరు ఆవరించి ఏలుబడి చేయమని మీ నామములో ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఆలకించిన ప్రభువుకి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ధైర్యముగా మీ బిడ్డలను నడిపించండి. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మల్ని బలపరచాడు, మీతో మాట్లాడాడు. ప్రభువును మహిమపరచండి. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్
gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.